నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను ఒక ఫార్మసీని కూడా రన్ చేస్తున్నాను. నేను మా యొక్క గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం ఇది. ఈ వైద్యం అందరికీ అందాలన్న ఉద్దేశంతో మీకు అందించడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే రేఖమందారం అంటారు. ఈ రేఖమందారం గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో డిస్కస్ చేస్తాను. ఈ రేఖమందారం పువ్వులు ఎవరైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో వాళ్ళు ఒక రేఖమందారం పువ్వు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, 3 మిరియాలు కలిపి డికాషన్ తీసుకుంటే హిమోగ్లోబిన్ తగ్గే వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా మందికి ఇచ్చాను, పెరిగింది కూడా. ఈ యొక్క మందార పువ్వులు ఎవరైతే లేడీస్ డేట్ ప్రాబ్లమ్స్తో బాధపడతారో ఓ మందార పువ్వు, ఒక 2 చిటికలు దాచిన చెక్క పొడి, ఒక మిరియం కలిపి డికాషన్ తీసుకుంటాం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళకి కూడా ఇది పీరియడ్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుందండి లేడీస్లో. దాంతోపాటు ఈ రేఖమందారం పువ్వులు ఒక 25 పువ్వులు, 1/2 లీటరు కొబ్బరి నూనె, ఒక 25 గ్రాములు బావంచాలు, 25 గ్రాములు గంధకచ్చూరాలు కలిపి మనం ఎండ వచ్చినప్పుడు వరుసగా వారం రోజులు ఎండలో ఉంచి తర్వాత బట్ట ముక్కలో ఫిల్టర్ చేసుకుని వాడితే పిల్లలకి వచ్చే తలపోట్లు, తల దిమ్ములు, వాళ్ళకి వచ్చే బాల మెరుపు కూడా నివారించుకోవడానికి అవకాశం ఉందండి. ఈ మందార లేపనాన్ని వాడినప్పుడు కళ్ళు మంటలు అవి కూడా తగ్గి నిద్ర బాగా పడుతుందండి. దాంతోపాటు ఈ రేఖమందారం ఆయిల్ వాడినప్పుడు కంపల్సరీ షీకాయితో తలస్నానం చేయాలండి. చేస్తాం వల్ల పిల్లలకి జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పెద్దవారిలో కూడా కళ్ళు మంటలు, తలదిమ్ముగా ఉండటం, ఈ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ యొక్క దాన్ని మందార తైలం, రేఖమందార తైలం అంటారు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క మందారం ఆకుల్ని మనం 2 ఆకులు తీసుకుని మన కుంకుడుకాయలతో నలిచి తలస్నానం చేయటం వల్ల త్వరగా నురుగు వచ్చి తలలో ఉండే వ్యర్థాలు శుభ్రం అవడానికి ఈ మందార ఆకు ఉపయోగపడుతుందండి. ఈ మందార ఆకులు ఒక 20 ఆకులు, 100 గ్రాములు కుంకుడుకాయ చూర్ణం, ఒక 20 గ్రాములు మెంతి పొడి కలిపి గాజు జాడీలో భద్రపరుచుకుని మనం తలస్నానం చేసే ముందు తలకి పేస్ట్లు అప్లై చేసుకుని తల రుద్దుకుంటే ఎటువంటి షాంపూలు అవసరం లేదండి. పూర్తిగా శుభ్రమయ్యి మనకి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీంట్లో కొంచెం నిమ్మరసం జోడించి దానికి తలకు అప్లై చేసుకుంటే ఆ చుండ్రు సమస్య నుంచి కూడా బయటపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మందార పువ్వులు, ఆకులు ఇన్ని విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చండి. ఎవరైతే పేనుకొరుకుడు సమస్యతో బాధపడతారో వాళ్ళకి పేనుకొరుకుడుకి దానికి మందు ఇచ్చిన తర్వాత మానకన్నా ఈ రేఖమందారం పువ్వుని అక్కడ రుద్దుతూ ఉంటే ఒక నెల రోజులకి ఆ ప్లేస్లో ఊడిన జుట్టు రావడం వస్తుందండి. ఈ విధంగా ఇది అనుభవపూర్వకమైన వైద్యం. ఈ రేఖమందారం పువ్వుల్ని మా ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలుగా, ఎన్నో విధాల కాంబినేషన్లో మేము వాడుతూ ఉంటాం. ఈ విధంగా మీరు ఇంటి దగ్గర చేసుకునే విధానాన్ని మీకు అందిస్తున్నాం. నమస్కారం అండి.